వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. ఈ వీడియోలో మనం పడవలు ప్రవాహాలు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ పడవలు ప్రవాహాలు అనే టాపిక్ మొత్తం కూడా 4 పాయింట్ల పైన ఆధారపడి ఉంటుంది. సో ఈ 4 విషయాలు కానీ మీకు అర్థమైనట్లయితేనే ఈ టాపిక్ అనేది సింపుల్ గా కంప్లీట్ చేయగలుగుతారు. అయితే ఈ 4 పాయింట్లకు సంబంధించి మనం తెలుసుకుందాం. సో ముందుగా ఏంటి అంటే ప్రవాహ వేగము. సో ఇది ఒక నది అనుకుంటే నది ఎప్పుడు కూడా ఎటువైపు ప్రయాణిస్తుంది? డౌన్ లోనే ప్రయాణిస్తుంది. అంటే నది డౌన్ లో ప్రయాణించే వేగాన్నే మనం ఏమంటాము అంటే ప్రవాహ వేగము అంటాము. అంటే నది యొక్క వేగాన్ని మాత్రమే ఏమంటాము అంటే ప్రవాహ వేగము అంటాము. సో ఈ ప్రవాహ వేగానికి మనం ఒక పేరు అయితే పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి కూడా ప్రవాహ వేగం అని రాయలేం కాబట్టి ఈ ప్రవాహ వేగానికి నేనైతే డబ్ల్యూ అని పేరు పెడుతున్నాను. సో అంటే ప్రవాహం అంటే ఏంటి? నీరే కాబట్టి నేను డబ్ల్యూ అనే పేరు అనేది పెడుతున్నాను. మీరు కావాలంటే ఏ అనుకోవచ్చు, లేదా బి అనుకోవచ్చు, ఎక్స్ అనుకోవచ్చు, వై అనుకోవచ్చు. సో నేనైతే ప్రవాహ వేగం అని తెలియడం కోసం నేను డబ్ల్యూగా తీసుకుంటున్నాను అనమాట. సో తర్వాత పాయింట్ ఏంటి అంటే పడవ వేగము. పడవ వేగం అంటే ఏంటి అంటే సో ఇప్పుడు మనం ఒక చెరువు అనేది ఉంది అనుకుందాం. ఈ చెరువులో వాటర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే నిశ్చలంగా ఉంటుంది. అంటే ఎటువైపు కూడా ప్రవహించదు అనమాట. అంటే నిశ్చలంగా ఉంటుంది. అలాంటి చెరువులో మీరు ఒక పడవతో ప్రయాణించాలి అంటే సో ఆ పడవకి కొంత వేగం అనేది కావాలి. ఆ పడవకి కొంత వేగంతో అయితే మనం ఆ పడవని నడపవలసి ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటాము అంటే పడవ వేగము అంటాము. దాన్నే మనం పడవ వేగము అంటాం. అంటే నిశ్చల నీటిలో ప్రయాణించే దాన్ని మనం పడవ వేగంగా తీసుకుంటాం అనమాట. ఈ పడవ వేగాన్ని మనం ఏమనుకుందాం అంటే బిగా సూచిద్దాం. బి అంటే బోట్ కాబట్టి ఈ పడవ యొక్క వేగానికి ఒక పేరు పెట్టుకుందాం. ఆ పేరు ఏంటి అంటే బి అనే పేరు పెట్టుకుందాం. సో బి అంటే ఏంటి? పడవ వేగము. అదే విధంగా డబ్ల్యూ అంటే ఏంటి? ప్రవాహ వేగము. ఎందుకని మనం వీటిని ప్రతిసారి రాయలేం కాబట్టి ఈ విధంగా మనం పేర్లు అయితే పెట్టుకున్నాం. సో మూడవది ఏంటి అంటే ప్రవాహ దిశలో పడవ వేగము. అంటే పడవ వేగం అనేది ప్రవాహ దిశలో పడవ వేగం అన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? సో మనకి ఇది ఒక ప్రవాహం అనుకుందాం. అంటే ఇది ఒక నది అనుకుందాం. సో ఇది ఒక పడవ అనుకుందాం. ఈ పడవ అనేది ఈ నదిలో ప్రయాణిస్తున్నప్పుడు, ప్రవాహంలో ప్రయాణిస్తున్నప్పుడు, అంటే నది ఎటువైపు అయితే ప్రయాణిస్తుందో అటువైపే పడవ కూడా ప్రయాణిస్తున్నప్పుడు ఇప్పుడు పడవ వేగం ఏ విధంగా ఉంటుంది? మామూలుగా పడవ వేగం అనేది బి అనుకుందాం. సో మామూలుగా పడవ వేగం అనేది మనం బి అనుకుందాం. అదే విధంగా ఇది ప్రవాహ వేగం కదా. ఈ ప్రవాహ వేగాన్ని ఏమనుకుందాం అంటే మనం డబ్ల్యూ అనుకున్నాం కాబట్టి ఈ ప్రవాహ వేగాన్ని మనం డబ్ల్యూ అనుకున్నాం. సో ఇప్పుడు ప్రవాహ వేగంలో పడవ అనేది ప్రయాణిస్తుంది కాబట్టి ఇప్పుడు పడవ వేగం ఏమవుతుంది? సో ఇప్పుడు ఇటువైపుగా వెళ్ళేటప్పుడు నదికి కొంత వేగం ఉంటుంది. అది దాని డబ్ల్యూ అనుకుందాం. అదే విధంగా పడవ కూడా కొంత వేగం ఉంది. ఇప్పుడు పడవ వేగం ఏమవుతుంది? సో పెరుగుతుంది. ఎందుకు అంటే పడవ వేగంతో పాటుగా నది వేగం కూడా పడవకి సహాయం చేస్తుంది కాబట్టి ఇప్పుడు పడవ వేగం అనేది పెరుగుతుంది. అంటే ప్రవాహ దిశలో పడవ వేగం అంటే ఏం చేయాలి అంటే పడవ వేగాన్ని మరియు నది వేగాన్ని కలిపినట్లయితే ప్రవాహ దిశలో పడవ వేగంగా చెప్పవచ్చు. సో ఈ పాయింట్స్ ఒకటి మీకు అర్థం అవ్వాలి. ఈ పాయింట్ అర్థమైతేనే ఈ టాపిక్ అనేది చేయగలుగుతారు. సో తర్వాత పాయింట్ ఏంటి అంటే ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం. అంటే ప్రవాహానికి వ్యతిరేకంగా పడవ వేగం. అంటే ఇప్పుడు నది అనేది ఈ విధంగా వస్తుంది అనుకుంటే పడవ అనేది వ్యతిరేకంగా పైకి వెళ్తుంది. సో ఇప్పుడు పడవ వేగం ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు పడవ వేగం అనేది మనం బి అనుకుంటే అదే విధంగా నది వేగం అనేది మనం డబ్ల్యూ అనుకుంటే సో ఇప్పుడు ఏమవుతుంది? పడవ అనేది కొంత వేగంతో పైకి వెళ్తుంటే నది వేగం అనేది ఇలా డౌన్ కి వస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? పడవ వేగాన్ని ఈ నది వేగం అనేది తగ్గించేస్తుంది. ఎందుకంటే కొంత వేగంతో నది ఫోర్స్ గా వస్తుంది కాబట్టి ఏం చేస్తుంది? ఈ పడవ వేగాన్ని తగ్గించేస్తుంది. ఇప్పుడు పడవ వేగం ఏమవుతుంది అంటే మన పడవ వేగము మైనస్ అదే విధంగా ఆ నది యొక్క వేగాన్ని తీసేస్తే ఏదైతే వేగం ఉంటుందో అదే మనకి పడవ వేగం అవుతుంది. అంటే ఇప్పుడు ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం అంటే ఏం చేయాలి? బి మైనస్ డబ్ల్యూ చేయాలి. అంటే పడవ వేగము మైనస్ ప్రవాహ వేగము చేయాలి. అప్పుడు మనకి పడవ వేగం అనేది వస్తుంది. సో మనకి ప్రవాహ వ్యతిరేక దిశను ఏమంటాము అంటే అప్ స్ట్రీమ్ గా పిలవడం జరుగుతుంది. ఈ అప్ స్ట్రీమ్ ని మనం ఏమని పేరు పెడతాం అంటే యుఎస్ అనే పేరు పెడతాం. ఎందుకంటే ప్రతిసారి మనం ప్రవాహ వ్యతిరేక దిశ అని రాయలేం కాబట్టి మనం ఏం చేద్దామంటే యుఎస్ అనే పేరు పెడదాం. ఈ పాయింట్ చూసినట్లయితే ప్రవాహ దిశలో పడవ వేగం అన్నాడు. సో ఈ ప్రవాహ దిశలో పడవ వేగానికి మనం ఏమంటాము అంటే డౌన్ స్ట్రీమ్ అని పిలవడం జరుగుతుంది. సో కాబట్టి మనం ఈ ప్రవాహ దిశలో పడవ వేగానికి డిఎస్ అనే పేరు పెడదాం. సో ఇక్కడ ఏం పెట్టాను నేను? దీనికి డిఎస్ అనే పేరు పెట్టాను. ఇక్కడ చూసుకుంటే మనం యుఎస్ అనే పేరు పెట్టడం జరుగుతుంది.
ఈ పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే మనం సింపుల్ గా మనకి ఎగ్జామ్ లో సింపుల్ గా చేయడం కోసం, ఇవి గుర్తుండడం కోసం మనకి ఈ విధంగా పేర్లు అయితే పెట్టడం జరుగుతుంది. అంటే ప్రవాహ దిశలో పడవ వేగం అంటే ఏంటది డిఎస్ అని అర్థము. అదే విధంగా ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం అంటే యుఎస్ అనే అర్థము. యుఎస్ అంటే అప్ స్ట్రీమ్ అని అర్థం అనమాట. అదే విధంగా పడవ వేగం అంటే బి అని అర్థము. అదే విధంగా ప్రవాహ వేగం అంటే డబ్ల్యూ అని అర్థము. ఈ విధంగా నేను పేర్లు అయితే పెట్టడం జరిగింది. ఆ పేర్లు మీరు గుర్తుండాలి. అదే విధంగా ఈ కాన్సెప్ట్ కూడా మీకు గుర్తుండాలి. ఈ పడవలు ప్రవాహాలకు సంబంధించిన ప్రశ్నలు అయితే మనం చెప్పుకుందాం. పడవలు ప్రవాహాలు అనే టాపిక్ సంబంధించి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటి అంటే 2 ఫార్ములాస్ అయితే మీరు గుర్తు పెట్టుకోవాలి. సో ఈ రెండింటిపైనే ఈ టాపిక్ మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది. సో అవి ఏంటి అంటే మనకి పడవ వేగం కావాలి అన్నప్పుడు మనకి డౌన్ స్ట్రీమ్ యొక్క వేగము, అదే విధంగా అప్ స్ట్రీమ్ యొక్క వేగము తెలిసినట్లయితే వాటిని కలిపి మనం బై 2 చేస్తే మనకి పడవ వేగం అనేది వస్తుంది. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో మరొకటి ఏంటి అంటే ప్రవాహ వేగము. మనకి ప్రవాహ వేగం కావాలి అన్నప్పుడు డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది, ప్రవాహ వేగం అనేది వస్తుంది అనమాట. అంటే ఏం చేయాలి, మనం ఏట వాలులో పడవ వేగము, అదే విధంగా ఏటికి ఎదురులో పడవ వేగము తెలిసినట్లయితే కలిపి బై 2 చేస్తే పడవ వేగం వస్తుంది. అదే విధంగా ఏట వాలులో పడవ వేగము, అదే విధంగా ఏటికి ఎదురులో పడవ వేగం తెలిసినట్లయితే వాటిని మైనస్ చేసి బై 2 చేస్తే మనకి ప్రవాహ వేగం అనేది వస్తుంది. సో ఈ 2 పాయింట్లు కానీ మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే మాక్సిమం లెక్కలన్నింటినీ కూడా ఈ రెండింటిపైన మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మొదటి ప్రశ్న చూసినట్లయితే ఏటికి ఎదురులో 5 కిలోమీటర్స్ పర్ అవర్, వాలులో 11 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో పడవ నడుస్తుంది. నిలకడ నీటిలో పడవ వేగం ఎంత? సో నిలకడ నీటిలో పడవ వేగం ఎంత? మనల్ని ఏమడుగుతున్నాడు, ఇప్పుడు పడవ వేగం అడిగాడు. ఇక్కడ ఏటికి ఎదురులో 5 కిలోమీటర్స్ పర్ అవర్ వేగం అన్నాడు. అదే విధంగా వాలులో వేగం కూడా ఇచ్చాడు. అంటే నాకు డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు, అదే విధంగా అప్ స్ట్రీమ్ యొక్క వేగాలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు పడవ వేగం కావాలంటే ఏం చేయాలి, రెండింటిని కలిపి బై 2 చేయాలి. సో రెండింటిని కలపాలి అంటే 5 + 11 ఎంత, 16. బై 2 చేస్తే ఏమవుతుంది, 8 అవుతుంది. అంటే పడవ వేగం ఎంత అంటే 8 కిలోమీటర్స్ పర్ అవర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒకడు ఏటికి ఎదురులో 8 కిలోమీటర్స్ పర్ అవర్, వాలులో 13 కిలోమీటర్స్ పర్ అవర్ తో పడవ నడుపుతాడు. ప్రవాహ వేగము ఎంత? సో ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ప్రవాహ వేగం అడిగాడు. సో ప్రవాహ వేగం అడిగాడు, లెక్కలో ఏమి ఇచ్చాడు అంటే ఏటికి ఎదురులో వేగము, అదే విధంగా వాలులో వేగం కూడా ఇచ్చాడు. అంటే ఎదురులో వేగము, వాలులో వేగం ఇస్తే ఏం చేయాలి, వాటిని మైనస్ చేసి బై 2 చేస్తే మనకి ప్రవాహ వేగం అనేది వస్తుంది. అంటే 13 - 8 అంటే ఎంత? 13 - 8 అంటే 5. అంటే 5/2 అంటే ఏమవుతుంది అంటే 5/2 అంటే 2.5 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే ప్రవాహ వేగం ఎంత అంటే 2.5 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకడు ఏటి వాలులో 34 కిలోమీటర్లు, ఎదురులో 14 కిలోమీటర్లు పడవ నడిపాడు. ప్రతి వైపుకు 6 గంటలు తీసుకుంటే ప్రవాహ వేగం కిలోమీటర్స్ పర్ అవర్ లో ఎంత? సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, నన్ను ప్రవాహ వేగాన్ని తెలుసుకోమన్నాడు. ప్రవాహ వేగం కావాలంటే ఏం చేయాలి, సో నాకు డౌన్ స్ట్రీమ్ యొక్క వేగం తెలియాలి, అదే విధంగా అప్ స్ట్రీమ్ యొక్క వేగం కూడా తెలియాలి. గమనించినట్లయితే ఏటికి వాలులో 32 కిలోమీటర్లు వెళ్ళడానికి 6 గంటలు, ఎదురులో 14 కిలోమీటర్లు వెళ్ళడానికి 6 గంటల సమయం పట్టింది అన్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 32 కిలోమీటర్లు వెళ్ళాడు అంటే అది డిస్టెన్స్ అవుతుంది. అదే విధంగా టైం కూడా ఇచ్చాడు. అంటే మనకి స్పీడ్ కావాలంటే ఏం చేయాలి, డిస్టెన్స్ బై టైం చేస్తే స్పీడ్ అనేది వస్తుంది అనమాట. అంటే ఏమవుతుంది, 32/6 చేస్తే నాకు వేగం అయితే వస్తుంది. 32/6 చేస్తే ఒక గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడో తెలుస్తుంది. సో మరొకటి ఏమన్నాడు అంటే 14 కిలోమీటర్లు వెళ్ళాడు. ఎన్ని గంటల్లో, 6 గంటల్లో వెళ్ళాడు. 14/6 చేస్తే ఏమవుతుంది, ఏటికి ఎదురులో ఎంత వేగంతో వెళ్ళాడో తెలుస్తుంది. 32/6 చేస్తే ఏటికి వాలులో వేగం వస్తుంది, 14/6 చేస్తే ఏటికి ఎదురులో వేగం అనేది వస్తుంది. అంటే ఇప్పుడు వీటిని మైనస్ చేసి బై 2 చేస్తే నాకేమొస్తుంది, ప్రవాహ వేగం అనేది వస్తుంది. అంటే మైనస్ చేస్తే చూడండి, సో ఇక్కడ హారాలు అనేవి సమానంగా ఉన్నాయి. అంటే 32 - 14 అంటే ఎంత, 18. అంటే 18/6/2, 18/6/2. సో 6 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది అంటే 3 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 3/2 అంటే ఏమవుతుంది, సో 3/2 అంటే 1.5 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రవహిస్తుంది. అంటే ప్రవాహ వేగం ఎంత అంటే 1.5 కిలోమీటర్స్ పర్ అవర్ వేగం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవాహానికి వాలులో 16 గంటలకు 2 గంటలు, అదే దూరానికి ప్రవాహానికి ఎదురుగా 4 గంటలు పడవ నడపడానికి తీసుకుంటే నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత? నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత? అంటే ఇప్పుడు నన్ను పడవ వేగం అడిగాడు. పడవ వేగం కావాలంటే ఏం చేయాలి, డౌన్ స్ట్రీమ్ మరియు అప్ స్ట్రీమ్ యొక్క వేగాలు నాకు తెలియాలి.
ఇక్కడ వాలులో ఏమన్నాడు అంటే 16 కిలోమీటర్లకు 2 గంటలు పట్టింది అన్నాడు. నాకు కావాల్సింది ఏంటి, ఎప్పుడు కూడా వేగాలను ఏ విధంగా చూస్తాము, కిలోమీటర్లో ఉన్నట్లయితే ఒక గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్ళామో తెలుసుకుంటాము. అదే మీటర్లో ఉన్నట్లయితే ఒక సెకండ్ కి ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్ళామో తెలుసుకుంటాం. అంటే వేగాలను ఏం చేస్తామంటే ఒక గంటల్లో చూస్తాము కిలోమీటర్లో ఉంటే, అదే విధంగా మీటర్లో ఉన్నప్పుడు సెకండ్స్ లో చూస్తాము. 2 గంటలకు 16 కిలోమీటర్లు వెళ్ళాడు అన్నాడు. అంటే వాలులో 2 గంటలకి 16 కిలోమీటర్లు వెళ్ళాడు అంటే గంటకి 8 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు అని అర్థము. నాకు ఇప్పుడు వాలులో వేగం అయితే తెలిసింది, వాలులో పడవ వేగం తెలిసింది. ఎన్ని అంటే గంటకి 8 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు. సో ఇప్పుడు కానీ నాకు ఏటికి ఎదురులో వేగం కూడా తెలిస్తే నాకు సింపుల్ గా ఆన్సర్ అయితే వస్తుంది. సో ఏటికి ఎదురులో చూసినట్లయితే అదే దూరానికి ప్రవాహానికి ఎదురులో 4 గంటలు పడవ నడిపాడు. అంటే అదే దూరానికి అంటే 16 కిలోమీటర్లు వెళ్ళడానికి ఏమైందంటే ఎదురులో 4 గంటలు పట్టింది అన్నాడు. అంటే 4 గంటలకి 16 కిలోమీటర్లు ప్రయాణించాడు అంటే ఒక గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళి ఉంటాడు అంటే గంటకి 4 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు. అంటే సో ఎదురులో వేగం ఎంత అంటే గంటకి 4 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణించాడు అని అర్థం అనమాట. అంటే నాకు వాలులో వేగం తెలిసింది, అదే విధంగా ఏటికి ఎదురులో కూడా వేగం తెలిసింది. ఎంత 4/2 చేస్తే నాకేమవుతుంది, పడవ వేగం వస్తుంది. ఇది ప్లస్ 4 అంటే 12, అంటే 12/2. 12/2 అంటే 6. సో అంటే పడవ వేగం ఎంత అంటే 6 కిలోమీటర్స్ పర్ అవర్ వేగము. పడవ వేగం ఎంత అంటే 6 కిలోమీటర్స్ పర్ అవర్ వేగము. అంటే గంటకి 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు. నేర్చుకోవచ్చండి. పడవ నడిపేవాడు ఏటికి ఎదురులో 2 కిలోమీటర్లకు గంట సమయం పట్టింది. వాలులో 1 కిలోమీటర్లకు 10 నిమిషాలు తీసుకుంటాడు. నిశ్చల నీటిలో 5 కిలోమీటర్లకు ఎంత కాలం తీసుకుంటాడు. నిశ్చల నీటిలో 5 కిలోమీటర్లకు ఎంత కాలం తీసుకుంటాడు. అంటే ఇక్కడ నిశ్చల నీటిలో 5 కిలోమీటర్లకు ఎంత కాలం తీసుకుంటాడో తెలియాలి అంటే నాకేం తెలియాలి, ఇక్కడ పడవ వేగం మాత్రం ఎంత ఉందో తెలియాలి. ఇక్కడ చూసినట్లయితే పడవ నడిపేవాడు ఏటికి ఎదురులో 2 కిలోమీటర్లకు గంట సమయం పట్టింది అన్నాడు. అంటే ఒక గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాడు అంటే 2 కిలోమీటర్లు వెళ్తున్నాడు. అంటే ఇక్కడ నాకు ఏటికి ఎదురులో వేగం అయితే తెలిసింది. సో ఏటికి ఎదురులో వేగం ఎంత అంటే 2 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాడు. ఏటికి ఎదురులో వేగం అయితే తెలిసింది. ఇప్పుడు నాకు వాలులో వేగం కూడా తెలిసినట్లయితే పడవ వేగం తెలుస్తుంది. వాలులో వేగం చూసినట్లయితే 1 కిలోమీటర్కు 10 నిమిషాలు తీసుకుంటాడు అన్నాడు. అంటే 1 కిలోమీటర్ వెళ్ళడానికి 10 నిమిషాలు తీసుకుంటాడు. 10 నిమిషాల్లో మనకి 1 కిలోమీటర్ అయితే వెళ్తున్నాడు. మనకి ఎప్పుడూ కూడా కిలోమీటర్లో ఉన్నప్పుడు సో గంటల్లో చూడాలి. అంటే 1 గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాడో నాకు కావాలి. అంటే గంట అంటే ఎన్ని నిమిషాలు, 60 నిమిషాలు. సో అంటే 10 నిమిషాల్లో 1 కిలోమీటర్ వెళ్ళాడు అంటే 60 నిమిషాలు ఎన్ని కిలోమీటర్లు వెళ్తాడు, 6 కిలోమీటర్లు వెళ్తాడు. ఇతని యొక్క వేగం ఏమవుతుంది, సో 6 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వాలులో ప్రయాణిస్తున్నాడు అని అర్థం. నాకు ఏటికి ఎదురులో తెలిసింది, అదే విధంగా వాలులో కూడా తెలిసింది. అంటే 2 + 6/2 అంటే ఏమవుతుంది అంటే సో 8/2. సో 8/2 అంటే 8/2 అంటే 4 కిలోమీటర్స్ పర్ అవర్ వేగము. అంటే ఒక పడవ యొక్క వేగం ఎంత అంటే 4 కిలోమీటర్స్ పర్ అవర్ వేగం. అయితే వాడు ఏమంటున్నాడు, నిశ్చల నీటిలో 5 కిలోమీటర్లకు ఎంత కాలం తీసుకుంటాడు. సో నిశ్చల నీటిలో వెళ్ళాలి అంటే పడవ వేగం మాత్రమే ఉంటుంది కదా. అంటే 5 కిలోమీటర్లకి ఎంత కాలం పడుతుంది, 5/4 అంటే 4 అనేది ఒకసారి క్యాన్సిల్ అవుతుంది, ఇంకా 1/4 అంటే 1/4 గంటల సమయం అనేది పడుతుంది. 1/4 గంటల సమయం అనేది